నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, అలాగే లైఫ్ కోచ్ శ్రీమతి డాక్టర్ సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధా గారు నమస్తే అండి. నమస్కారం పద్మిని. బాగున్నారా సుధా గారు? ఫైన్. మీరందరూ ఎలా ఉన్నారు? మేము అందరం బాగున్నాం. గుడ్. సెప్టెంబర్ మాసం వచ్చేస్తుంది. మీరు బోర్డు మీద రాసినట్టుగానే ఎస్, సెప్టెంబర్ భాద్రపద మాసం కూడా సెప్టెంబర్ ఇంచుమించు 4వ తారీఖు మొదలవుతుంది. ఎలా ఉండబోతోంది సెప్టెంబర్ మాసం ద్వాదశ రాశుల వాళ్ళకి? అందరూ వేచి ఉంటారు కదా దాని గురించి. యాక్చువల్ గా ఫస్ట్ ఎప్పటికైనా మన రాశి ఫలితాలు మాట్లాడుకున్నాం అంటే మనం గోచారం మాట్లాడుకోవాలి. సో ఇక్కడ ఏమేమి ప్లానెట్స్ అంటే గ్రహాలు ఉన్నాయో చూద్దాం. ఏ ఇంట్లో ఉన్నాయి, ఏమేమి రాశిలో ఉన్నాయో చూద్దాము. సో ఫస్ట్ మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటి, మనం గురువు గురించి మాట్లాడుకుంటాం. గురువు ఏమో మనకేమో వృషభంలో ఉన్నారు. అలాగే మనకి మార్స్ అంటే ఏంటి, మేషానికి అధిపతి, ఆయనేమో ఇక్కడికి బుధుడి ఇంట్లోకి వస్తున్నాడు అనమాట. అంటే మనకి మిథునంలో. అలాగే బుధుడు దిగుతున్నారు ఎక్కడికి, మనకి సింహానికి. ఆల్రెడీ రిట్రోగ్రేడ్ అయ్యి దిగడం అంటే సెప్టెంబర్ 4th కి 5th కి అలా దిగుతున్నారు అనమాట. తర్వాత కేతు ఏమో మనకి కన్యలోనే ఉన్నారు. అలాగే రాహు మనకి మీనంలో ఉన్నారు. శని ఏమో రిట్రోగ్రేడ్ లో మనకి కుంభంలోనే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ శుక్రుడేమో మనకి ఆగస్ట్ ఎండ్ నుంచి మనకి సెప్టెంబర్ 18th వరకు ఇందులో అంటే ఏంటి కన్యలో ఉంటున్నారు. మళ్ళా ఆయనేమో తులాకి వెళ్తున్నారు సెప్టెంబర్ 18th కి. రవి ఏమో మనకి సెప్టెంబర్ 16th కి కన్యకి దిగుతున్నారు అనమాట. అలాగే బుధుడు నేను ఇందాక మాట్లాడినట్టు కిందకు వస్తున్నారు, సింహానికి వస్తున్నారు. సో ఇవి గ్రహచారాలు. మనం ఎప్పుడు అనుకున్నట్టే కొన్ని రాసులకి చాలా బాగుంటాయి, కొన్ని రాసుల వారికి మిశ్రమంగా ఉంటాయి. జనరల్ గా మనం చూసామంటే అన్ని మిశ్రమ ఫలితాలే మనం చెప్తూ ఉంటాం. ఎందుకంటే మనకి షార్ట్ టర్మ్ పీరియడ్ ఇది, అంటే 30 రోజులకి మాట్లాడుకుంటున్నాము. సో ఈ గ్రహచారం పట్టే మనం అన్ని రాసుల వారికి మాట్లాడుకోవాలి. సో అందరికి మిశ్రమ ఫలితాలు. కొన్ని రాశులకి చాలా బాగుంటాయి, ఎస్పెషల్లీ వృశ్చిక రాశికి, మేష రాశికి చాలా బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అనేది కూడా ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం. అలాగే సో మంత్లీ కాబట్టి 30 రోజులకి సంబంధించి కాబట్టి కుజ, బుధ, రవి, శుక్రుల్ని బేస్ చేసుకుని మీరు ఇప్పుడు చెప్పేటటువంటి ఫలితాలు మొత్తం అన్ని చూసుకుంటాం. ఎందుకంటే అరే కేతు, రాహు కూడా చూసుకోవాలి కదా, మేజర్ గ్రహాలు. ఎప్పటికైనా గ్రహచారం అంటే ఏంటి, గోచారం చూసినప్పుడు మనం మేజర్ గ్రహాలని ఎక్కువ తీసుకుంటాం, అంటే పరిగణనకి ఎక్కువ తీసుకుంటాం. ఇవి చిన్న చిన్న అంటే ఏంటంటే తొందరగా మూవ్ అయ్యే ప్లానెట్స్ కనుక మనం కొంతవరకు చెప్పగలుగుతాం. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. డెఫినెట్లీ ఏది జరిగినా 1 minute లో జరుగుతుంది, ఒక్క రోజు చాలు కదా. అదే కరెక్టే. బట్ ఏంటంటే అది లైఫ్ లాంగ్ వాళ్ళకి అది రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కానీ అదే మంచి ఫలితాలు అయితే తప్పక అందరూ సంతోషిస్తారు. అవే ఏంటంటే కొంచెం ఏదైనా నలతో వచ్చింది, లేకపోతే మెడికల్ ఇష్యూస్ వచ్చాయి, లేకపోతే మనీ వెళ్ళిపోవడం, అలాగే సంపద పోవడం కానీ, లేకపోతే ప్రమోషన్ రాకపోవడం కానీ, లేకపోతే ఉద్యోగం పోవడం కానీ, ఉద్యోగం మార్పిడి కానీ, ఇలాంటివి జరిగినప్పుడు అందరికీ కన్సర్న్ అనేది ఎక్కువ అవుతుంది, యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది. వీటన్నిటికీ మనం చెప్పేది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం పరిహారాలు చేయాలి, రెమెడియల్ మెషర్స్ చేయాలి. అదే తప్పక లాంగ్ టర్మ్ చేయాలి కదా. మరి వృశ్చిక రాశి వారికి మీరు ఆల్రెడీ స్టార్టింగ్ లోనే చెప్పారు, వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అని. దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ టు హియర్ అండి. ఎందుకంటే చాలా డిసప్పాయింటెడ్ గా ఉంటూ ఉంటారు ఎప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు. మా రాశి ఇంతే, మా జీవితాలు మారవు. డెఫినెట్ గా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మన ప్రైమ్ మినిస్టర్ కూడా అదే వృశ్చిక రాశి వాళ్ళే. సో అలా ఏం ఉండదు, అన్ని రాశులు మంచి రాశులే. ఎలా ఉంటుంది సెప్టెంబర్ మాసం ప్రత్యేకించి వృశ్చిక రాశి వారు? వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ నెల. ఆల్రెడీ నేను చెప్పిన విషయం అది. ఎందుకు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనకి 7th ఏమో గురువు సంచారం జరుగుతోంది. అలాగే 6th లార్డ్ ఏమో మనకి 8th లో పడ్డాడు. అది కూడా ఒక మంచి యోగమే యాక్చువల్ గాను. సో ల్యాండెడ్ ప్రాపర్టీస్ కొనుక్కునే ఛాన్సెస్ అనేవి వస్తాయి. ఎస్పెషల్లీ వీళ్ళకి ఏంటంటే స్టేటస్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆల్సో పెద్దల మన్నన పొందుతారు. అలాగే మనం చూసాము అంటే మన బాసెస్ కానీ, సూపర్ బాసెస్ కానీ తప్పక ఏంటంటే వీళ్ళని రికమెండ్ చేయడం కానీ, అలాగే ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ కానీ, సూచనలు నేను చెప్పేది ఇంక్రిమెంట్ వచ్చే సూచనలు కూడా బాగా కనిపిస్తున్నాయి అన్నమాట.
మనం మాట్లాడుకునేది ఈ నెల వరకే కనుక మనకి శుక్రుడు కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంటే ఓన్ హౌస్కి 12th హౌస్కి వస్తున్నారు. తప్పక ఇప్పటి వరకు ఖర్చులు అనేవి ఉండుంటాయి. ఆ వచ్చినప్పటికీ కొంచెం కుదుట పడుతుంది. ఎందుకంటే ఈ సంచారం మంచిది, మళ్ళా శుక్ర సంచారం మంచిది. ఓన్ హౌస్లో ఉంటున్నారు కనుక ఖర్చు అనేది కొంచెం తగ్గుతుంది. అంటే రాబడి ఉంటేనే కదా పోబడి అనేది ఉంటుంది, ఖర్చు అనేది ఉంటుంది. తప్పక రెండు బాగున్నాయని చెప్పాలి. అలాగే వీళ్ళు ఏంటంటే కొత్తగా హాబీస్ కానీ చదువు పై చదువులకు కానీ చేయడం అనేది తప్పక చేస్తారు. ఎస్పెషలీ ఆడవాళ్ళు అనుకోవచ్చు, అలాగే అందరూ అనుకోవచ్చు ఈ రాశిలో ఉన్నవాళ్ళు. ఎందుకంటే శని ఏమో 4వ ఇంట్లో ఉన్నారు, ఓన్ హౌస్. అలాగే రిట్రోగ్రేడ్ కనుక మనకి 3rd హౌస్ చూస్తున్నారు కనుక వీళ్ళు తోబుట్టువులతోటి తప్పక ఆనందంగా ఉంటారు. ఎప్పుడైనా వాళ్ళకి రిలేషన్షిప్ చెడిపోయినా లేకపోతే మాటలు లేకపోయినా తప్పక కలిసే ఛాన్సెస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. బాగుంటుందని చెప్పుకోవాలి. అంటే ఏంటి, మనకి 2nd అండ్ 5th లార్డేమో మనకి 7th లో ఉన్నాడు. సో తప్పక దాంపత్య జీవిత అనుకూలత అని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే గురు అనుగ్రహం ఉంటే, బ్లెస్సింగ్ ఉంటే అన్నీ ఉన్నట్టే. దాంపత్య జీవితం అంటే మనం మాట్లాడేది ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్. ఆల్రెడీ నేను తోబుట్టువులతో బాగుంటుంది, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో బాగుంటుంది అని చెప్తున్నాను. సో దాంపత్య జీవితంలో అనుకూలం ఉంటేనే అవన్నీ జరుగుతాయి కనుక తప్పక అనుకూల పరిస్థితి అనేది ఉంటుంది. అలాగే కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వాళ్ళందరికీ పెళ్లి కుదిరే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేవి మనకి వస్తున్నాయి కదా ముహూర్తాలు ఉన్నాయి కనుక తప్పక పెళ్లి కుదిరే ఛాన్సెస్, వాళ్ళకి తగిన వాళ్ళు అనుకున్న ఏమనుకుంటున్నారో అలాంటి పార్ట్నర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే గురు అనుగ్రహం ఉంది తప్పక. సో ఇదేంటంటే మనం ప్రయత్నిస్తే తప్పక అయ్యే ఒక పని అన్నమాట. బాగుంటుంది అని చెప్పుకోవాలి. అలాగే ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం, కొనుక్కోవడం అనేది ఈ నెలలో తప్పక జరుగుతుంది. అంటే ఏంటి, బంగారం కూడా కొనుక్కోవచ్చు అని. అంటే పసిడి కొను మనం అంటే కదా గురువు పసిడికి చెప్పుకుంటూ ఉంటాం. సో బంగారం కొనే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే షాపింగ్ చేసి ఎంజాయ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెప్పాలన్నమాట. ఎస్పెషలీ లేడీస్కి అందరికీ కావాలి మంచి ఆభరణాలు వేసుకోవడం అనేది ఆన్మాయితీ కనుక తప్పక బాగుంటుంది అని చెప్పుకోవాలి. 2nd హాఫ్ ఆఫ్ దిస్ మంత్ నేను చెప్పినట్టు కొంచెం ఖర్చుల దగ్గర బ్యాలెన్స్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి కెరియర్ పరంగా చూసాము అంటే కూడా కొత్త ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఇందాకనే చెప్పాను. మన అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా, తప్పక బాగుంటుందనే చెప్పుకోవాలి. అలాగే పిల్లలకు కూడా ఫారిన్ వెళ్ళే ఛాన్సెస్, ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి. అంటే 5th రాహు మనకి తప్పక టచ్ అనేది వస్తుంది. ఎస్పెషల్లీ పిల్లల పరంగా ఫారిన్ ట్రావెల్ వెళ్ళడం అనేది కనిపిస్తోంది అనమాట. పరిహారాల విషయానికి వస్తే తప్పక శని గ్రహానికి మనం చేయాలి. ఇంకోటి ఏంటమ్మా, మన కుజుడికి మనకి ఏంటంటే ఈ పొజిషన్ ఏమో మనకి 6th అయ్యాడు, అలాగే ఈ రాశికి అధిపతి కూడా అయ్యాడు. ఇది కూడా కొంచెం మంచి పొజిషనే, నాట్ వెరీ బ్యాడ్ అని చెప్పుకోకర్లేదు. సో ప్రాపర్టీస్ కొనే విషయం అని చెప్పాం కనుక సో తప్పక కుజుడికి ఎస్పెషలీ మనం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి చెప్పుకుంటూ ఉంటాం. మంగళవారం తప్పక చేసుకుంటే అలాగ కుటుంబంలో అనుకూల పరిస్థితి ఇంకా ఎక్కువ అవుతుంది, పాజిటివిటీ అనేది ఎక్కువ అవుతుంది. అలాగే శనివారం మనం శని గ్రహానికి అంటే ఏంటి, శని చాలీస చదువుకోవడం కానీ, నవగ్రహ ప్రదక్షిణ చేయడం కానీ వెరీ బ్యూటిఫుల్ అండి. చాలా అద్భుతంగా వివరించారు, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనుసు రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి.